వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. జోహరాపురంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ సిటీలో సరికొత్త గోల్డ్ డెస్టినేషన్ వచ్చేసింది. గ్లోబల్ బ్రాండ్ జోయలుకాస్ ఇప్పుడు మన హన్మకొండలో గ్రాండ్గా ఓపెన్ అయింది. ఈ మెగా ఓపెనింగ్ కు మంత్రి కొండ సురేఖతో పాటు ఎమ్మెల్యేలు నయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాకేష్ రెడ్డి స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ని లాంచ్ చేశారు. అద్భుతమైన డైమండ్స్, యాంటిక్ గోల్డ్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మన ముఖ్య అతిథులైన శ్రీ కొండ సురేఖ గారు, అలాగే శాసనసభ్యులైన రాజేందర్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజ్ గారు, మరియు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన థామస్ మధు గారు, మరియు మన సీనియర్ అయిన అంతరా స్వర్ణాకర్ గారు, బిల్డింగ్ మోడల్ అయిన కే వశిష్ట గారు, అలాగే మనోహర్ గారు, మీరందరూ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కోరుతున్నాను. వచ్చిన అతిథులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సెల్యులర్ జరుగు కెమెరాతో అరే జరుగు ఆ సెల్ ముందర పెట్టకే కొద్దిగా ఎందుకను सर मैम प्लीज गिम्बल भैया गिम्बल मैं गिम्बल రాజేందర్ రెడ్డి గారు, అలాగే నాగరాజ్ గారు, మీ అతి బిజీ షెడ్యూల్ లో మీరు సమయం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒకసారి అవన్నీ గట్టిగా చెప్పండి. మన వరంగల్ హన్మకొండ శాసనసభ్యులైన రాజేందర్ రెడ్డి గారి కూడా రాబోయే ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్పండి, వినిపించట్లేదు. అని కూడా ఒకసారి రావాలి గట్టిగా.
రావాలి చప్పట్లు మన అందరికి. ఎవరు చదువుకోలేదు వస్తున్నారని చప్పట్లు. ఈ ర్యాంప్ తర్వాత వచ్చిన ముఖ్య అతిథులైన కొంచెం అందరూ కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేడం బయట ఇస్తున్నారు. ఈరోజు కష్టపడుతున్నాం. ఎందుకంటే జాయ్ అల్కాస్ వాళ్ళు వాళ్ళ రెండవ బ్రాంచ్ను మన హన్మకొండలో ఓపెన్ చేసినందుకు వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే జాయ్ అల్కాస్ అనేది మరి చాలా 2040 నుంచి కూడా ఈ యొక్క వాళ్ళు షాప్స్ నడిపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా దాదాపు 40 కంట్రీస్లో 190 షాప్స్ కూడా వాళ్ళ బ్రాంచెస్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం తెలంగాణలోనే దాదాపు 20 బ్రాంచెస్ ఉండడం జరిగింది. అందులో 2 బ్రాంచెస్ మన వరంగల్లోనే ఉండడం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే జాయ్ అల్కాస్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మీదనే చాలామంది ప్రజలు జాయ్ అల్కాస్ దగ్గరికి నమ్మకంతో విశ్వాసంతో వస్తారు. ఇది మన్నికకు మరి వేరొందినటువంటి బ్రాండ్ ఇది. ఎందుకంటే మా పాప వెడ్డింగ్ జ్యువెలరీ కూడా మేము హైదరాబాద్ జాయ్ అల్కాస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్స్కు కూడా పెట్టింది పేరు ఇది. ఆ డైమండ్స్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మరి ఎటువంటి మోసం లేకుండా కూడా ఇచ్చేటువంటి శాఖ ఇచ్చాక మరి ఈ శాఖ ఇంకా ఎక్కువ శాఖలు పెంచుకుంటూ మరి వాళ్ళ బిజినెస్ను స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నాకు తెలిసి వాళ్ళ తాజా పుస్తకాల నుంచి కూడా ఈ యొక్క This showroom would be focusing on lightweight category as well as heavyweight diamond jewelry. We have 190 showrooms across 12 countries and we have our presence. We just opened in Australia showrooms. We signed a lease agreement for our new showroom which is coming up in Canada as well. Other than that, we have around 6 showrooms in US and 3 in UK. And then we have a presence in 20s. So as we are expanding, we are very happy to announce that we have around 9 showrooms that we will be opening this month alone. We have ఏపీ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు వెల్వెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అందించిన భోజనం నాణ్యత లేకపోవడంతో తినలేక డస్ట్బిన్లో పారబోసిన ఘటన చోటు చేసుకుంది. గత 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు 112కు ఫిర్యాదు చేయగా పోలీసులు స్కూల్కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరి మీరు మీ హెచ్ఎం గారికి చెప్పారా? మీకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారంట. మరి మీ చైర్మన్ గారికి చెప్పారా? అన్నం ఉడకట్లేదా? అన్నం మంచిగా ఉడుకుతుందా? కర్రీస్ ఉడుకున్నాయా? బాగున్నాయా? ఏమి బాగోవా?
కోడిగుడ్లు మంచిగా పంపించాలయా ఒక్క నిమిషం. కోడిగుడ్డు మరి కాదు గవర్నమెంట్ పంపించిందమ్మా పంపించిన కోడిగుడ్డు వీడియో తీసుకో ఒకరి గురించి చెప్తే బాగున్నా చెప్పారు వీడియో తీసుకో. భోజనం ఎలా ఉందమ్మా? బాగలేదా? ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏమైంది ఫుడ్కి? ఏమైంది? వాళ్ళొచ్చినాయా? మీకు ఎవరైనా చెప్తున్నారా చెప్పమని? స్లో ఎట్లా ఉంది? బాగలేదా? ఒప్పుకుందా? విరోచనాలు కడుపులు చెప్పి వస్తేనే దెబ్బలు ఆడుతున్నారు. ఇక్కడికి వస్తే ఆవిడేమో మీదకి వచ్చి దెబ్బలు ఆడుతుంది. ఎట్లా ఎలా చేద్దామని ఎన్రోల్మెంట్ అమ్మా ఫుడ్ బాగాలేదని చెప్పేది పిల్లలు కట్టు వారి నుంచి అంత మందులు బాగుందా? వారం మాకు పిల్లలు చెప్పి 2 మంది సార్ తప్పలేదు మాకు వచ్చి. మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టారా? మరి ఏమన్నారు? ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అధికారులకి తెలియజేసామండి. ఎంఈఓ బాలు గారికి చెప్పాము. ఎంఈఓ బాలు గారు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి 2 ముట్టాలు వచ్చారు, చెక్ చేసుకున్నారు. చెక్ చేసినా సరే ఇమీడియట్ గా మార్చండి అన్నారు. ఈ లోపల మళ్ళీ తర్వాత ఎంఈఓ గారు ఎండి మేడం గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, చెక్ చేశారు. ఆ రోజు ఎండిఓ మేడం గారు వచ్చేసి చెక్ చేసి ఫుట్బాల్ మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్పినా సరే మార్చుకోవట్లేదు. నిన్న జరిగింది చెప్పండి నా మీద. నిన్నేమో సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారన్నారు. సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసి పిల్లలతో పాటు ఫుడ్ తిన్నారు. బాగలేదమ్మా కొద్దిగా మార్చుకోమని చెప్పారు. ఆమెకు మార్చుకోమని చెప్తే వాళ్ళ హస్బెండ్ గారు డ్రింక్ చేసి వచ్చి హెడ్ మాస్టర్ గారి మీదకి తిరగబడటం, కూతురు తిట్టడం అలా జరిగిందండి. మరి ఇది ఎంత జరుగుతున్నా గానీ మీరు అధికారులు కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు. మీరు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టొచ్చు కదా? అప్పుడు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టడానికి ఆలోచించామండి. లేదంటే మొన్నే పెట్టేవాళ్ళం. మేము మొన్న జనవరి 26వ తారీఖు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని ఆలోచించుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి తెలియజేసు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అందుకని దీని ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా తెలిసేది ఏంటంటే కలెక్టర్ గారి దగ్గరికి చేరేదాకా మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు అర్బన్ 29వ వార్డు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్. శ్రీ కాటసాని రామజోపాల్ రెడ్డి గారికి
సుదర్శన్ రెడ్డి గారికి మాదమ్మ ఎం పద్మావతి కృష్ణవేణి ఏ అంజనమ్మ, కృష్ణవేణి, బి వరలక్ష్మి, పి సుజాత, దినోత్సవంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మా నాయకులు గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పర్సన్ రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై కాడసాని, జై కాడసాని. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగులు మాత్రమేనా, చర్యలు ఉండవా చంద్రబాబు అని విమర్శించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నసీర్, కోనేటి ఆదిమూలం వ్యవహారాలపై కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, కనీసం వారి పీఏలపై కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. అది వేరే విషయం. బట్ చాలా అంటే ఇది చాలా అన్యాయస్తులు వీళ్ళు. ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు, మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఇది సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఏను. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ, ఎమ్మెల్యేలు ఈ లీడర్ల కథ దేవుడు కనీసం పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. వాళ్ళ పిఏ సంధ్యారాణి పిఏ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. పైగా బాధితురాల మీద కూడా
తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టినారు బాధితురాలి మీదనే. అంతెందుకు ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల పరిధిలోని కస్తూరుపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధం, తడిపొడి చెత్తను వేరుపరచడం, ఊరిలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్ చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు పారిశుద్ధంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్డులను శుభ్రం చేసుకుంటున్నామన్నారు. పల్లె ప్రకృతి వనంను సుందరంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వామి మాట్లాడుతూ ఊరిలోని నీటి పంపును బాగు చేసి ఊరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని కోరారు. చిన్న కోడూరు మండల కేంద్రంలోనే మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మా వార్డు మెంబర్లు, సర్పంచ్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి తప్పుడు శుద్ధి చేయించి చెత్తబండికి ఇవ్వాలని ప్రజలకు, గ్రామ ప్రజలకు వార్డు తిరిగి ప్రతి ఒక్కరు సూచించాం. అందులో భాగంగానే వాళ్ళు కూడా చెప్పినట్టుగానే మాకు మంచి సహకారం చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలను కోరడం జరిగింది. అందుకు ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇంకా ముందు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు 9 రోజుల ప్రణాళికలో ఇంకా ప్రణాళిక ద్వారా అన్ని పనులు చేస్తూ మా గ్రామాన్ని ముందంజలో ఉంచుతూ చేపిస్తామని చెప్తున్నాం. మా కస్తూరుపల్లి గ్రామాన్ని చిన్నకోడూరు మండలంలో సిద్దిపేట జిల్లాలోని మా ఆదర్శ గ్రామం తీర్చిదిద్దామని, జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని, దానికి తగ్గట్టుగా మా గ్రామ పంచాయతీ కార్యవర్గం, పాలకవర్గం ముందుండి నడిపిస్తామని కోరుతున్నాం. పార్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయిపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న రిలయన్స్ ఓవరేషన్ కోలా కంపెనీని సందర్శించిన కాటసాని రాంభూపాల్రెడ్డి కంపెనీ వారితో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, పరిశ్రమల ద్వారా ప్రాంతీయ యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ అధికారులకు సూచించారు. అలాగే కంపెనీ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి కంపెనీ వారితో చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.